హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. 4వ తారీఖు అంటే ఆగస్టు 4వ తారీఖు ఆదివారము అమావాస్య. ఈ చిన్న పని చేయండి చాలు, ఎంతటి కష్టాలైనా ఖచ్చితంగా దూరం అవుతాయి. ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. దానికి ముందు రోజు అమావాస్య వస్తుంది. ఆ రోజు పితృదేవతలను పూజించడం మన సాంప్రదాయంగా వస్తుంది. వారిని అమావాస్య రోజు పూజిస్తే కష్టాల నుంచి విముక్తులవ్వడమే కాకుండా వారికి కూడా ఉత్తమ గతులు కల్పించిన వారమే అవుతాము. ఆగస్టు నెలలో ఎంతో కీలకమైన ఆది అమావాస్య 4వ తేదీనే వస్తుంది. ఆ రోజు సూర్య భగవానుడు సంచారం చేయడం వల్ల దక్షిణాయన పుణ్యకం వస్తుందని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు. యోగ నిద్రలో మహావిష్ణువు ఆదివారం అమావాస్య రోజు మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు. ఆ సమయంలో అందరూ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు. దీనివల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉత్తర భారతదేశంలోని హిందువులు పరమేశ్వరుడిని పూజిస్తారు. నదులలో పుణ్య స్నానాలు ఆచరించి మహాశివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తారు. నది స్నానాలతో పాటు ప్రత్యేక పూజలు ఆచరించి పెద్దలకు పిండ ప్రదానాలు కూడా పెడతారు. వీటితో పాటు గంగాదేవిని పూజిస్తారు. అదే రోజు పుణ్యలోకాల్లో ఉన్న పెద్దలకు నైవేద్యాలను సమర్పించడం వల్ల కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆత్మలు శాంతిస్తాయి. అది ఆదివారం అమావాస్య రోజు ప్రత్యేకమైన తిథిని నిర్వహించడం వల్ల ఆత్మలు శాంతిస్తాయి. అలాగే చాలామంది అన్నదానం చేస్తారు. ఆ రోజు మనం చేసే పనులు ప్రతికూల కర్మలను, ఆధ్యాత్మిక మలినాలను శుభ్రపరుస్తాయి. పూర్వీకుల నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి. నదులు, సముద్రాల్లో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది. తద్వారా పాపాలు తొలగిపోతాయి. నైవేద్యాల్లో బియ్యం, నువ్వులను, ఇతర పదార్థాలను వాడొచ్చు. ఆదివారం అమావాస్య రోజు తర్పణంతో పాటు పితృ పూజలు చేయడం వల్ల మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరబడుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యులందరికీ వారి నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి. మరి ఒక విషయం ఏమిటి అంటే ఆదివారం అమావాస్య, అందులోనూ పుష్యమి నక్షత్రం. అసలు ఆదివారము పుష్యమి నక్షత్రం కలవడం చాలా విశేషం. అందులోటి అమావాస్య రావడం ఇంకా చాలా విశేషకరం. బాగా గుర్తుంచుకోండి. ఆ రోజున ఎవరైనా ఏ సాధన చేసినా, ఏ మంత్రం చదివినా, ఏ దేవత యొక్క దర్శనం చేసినా వెంటనే శీఘ్రంగా అంటే అతి త్వరగా విశేషంగా వెంటనే ఫలితాలు పొందవచ్చును. ఎవరైనా ప్రయోగం లేదంటే చేతబడితో బాధపడితే వారి వల్ల కఠిన బాధలు పడుతున్నా ఆ రోజు ఈ యొక్క మంత్రాన్ని జపించిన తర్వాత శీఘ్రంగా విశేషమైన ఫలితాలు కనబడుతాయి. మీరు తప్పకుండా ఆ మంత్రాన్ని జపించండి. అలాగే ఎవరు ఏ ప్రాబ్లంలో ఉన్నా లేదంటే ఏ సంకల్ప బలంతోనైనా ఎలాంటి గొప్ప కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి. చాలా విశేషమైన రోజు కాబట్టి మీ పనులు ఎన్ని ఉన్నా సరే కొద్దిగా పక్కకు పెట్టి ఈ యొక్క మంత్రాన్ని మీకు వీలున్నన్ని సార్లు జపించడానికే ప్రయత్నించండి. చాలా ముఖ్యమైన మంత్రం. ఈ మంత్రం వచ్చేసి ఏమిటి అంటే ఓం నమో మహాలక్ష్మి మమ మనం సంకల్ప సిద్ధిం తక్షణం కురు స్వాహో. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి. మీకున్న సమస్యలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఖచ్చితంగా.